కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం పెద్దాపురం రోడ్డున స్థానిక బడేలమ్మ చెరువు సమీపంలో గల నవదుర్గా సహిత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవాలయం నందు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మాతా శ్రీ కనక విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆగస్టు 17వ తేదీన శుక్రవారం ఉదయం నుండి శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు। ఈ పూజా కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు అడబాల కుమారస్వామి, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజా సూర్యబాబు రాజు, కంటే జగదీష్ మోహన్, గోలి వెంకట అప్పారావు చౌదరి, వల్లూరి దొర, వాడపర్తి వీరభద్రరావు, చుండ్రు బలరాం, బడుగు శ్రీకాంత్ పాల్గొన్నారు। పెద్దాపురం మొదటి దగ్గర నుంచి చెప్పినా నేను పెద్దాపురాన్ని ఇప్పటికి 55 సంవత్సరాలు కూడా చేస్తున్నాను ఈ కార్యక్రమం। అంటే ఫస్ట్ నేను అరటిపళ్ళతోనే నోసుకున్నాను, వ్రతం చేయడం జరిగింది। ఫస్ట్ 3 మొక్కలు కాచేసి అరటిపళ్ళతో నోసుకున్నాను। ఆ తర్వాత 55 సంవత్సరాలు దినదిన అభివృద్ధి అయ్యి ఈ రోజు ఈ స్థలం కొనటం 88లో కొన్నాను ఈ స్థలం। అక్కడి నుంచి ఈ అష్టలక్ష్మి పూజ మొదలుపెట్టి ఈ వరలక్ష్మీదేవి కృప వల్ల ఇవన్నీ సమకూర్చుకున్నాను। భక్తుల సహకారం వల్ల, నా బిడ్డల సహకారం వల్ల నేను ఇంతవరకు వచ్చాను। ఇంకా నాకు 74 సంవత్సరాలు ఈ వయసులో తిరగలేకపోతున్నాను। పిల్లలే చక్కబెట్టాలి ఇంకా
నేను కట్టబట్టేది ఏమీ లేదు. అప్పటి నుంచి ఇగో ఈ పంతులు గారే నాకు సహకారం చేస్తున్నారు. చెప్పినట్టు నేను ఫాలో అవుతున్నానండి. పంతులు గారు చెప్పినట్టు ఫాలో అవుతున్నాను. చెప్పండి అయ్యా. 88లో కొన్నాను, బోతులు కొన్నాను. దీన్ని పాకేసుకొని అమ్మని నిలబెట్టుకొని అది ఈ రోజు ఇంత అభివృద్ధిగా అవడానికి కారణం వరలక్ష్మి కృప వల్ల జరిగిందండి. శారమతీదేవి ఎలాగైతే ఆ కార్యక్రమం మొదలెట్టిందో అలాగే నేను మొదలు పెట్టాను. ఒక వనంలోకి తీసుకొచ్చి అమ్మని కూర్చోబెట్టాను. ఇది వైకుంఠం అయిందండి. అమ్మా ఈ వైభోగం చూడటానికే కానీ నేను చేయడానికి సరిపోతలేదు. నాకు ఓపిక సరిపోతలేదు. తర్వాత భోజనాలు కూడా తగ్గించేయడానికి కారణం ఏంటంటే స్థలం లేదు. భోజనాలు పెట్టడానికి ఎక్కువ స్థలం లేక జనాలు కొంచెం కంట్రోల్లో పెట్టడానికి నెంబర్ పెట్టాను అన్నమాట. లేకపోతే 10,000 మంది వచ్చేసి 10,000 మందికి నేను సప్లై చేయలేకపోయేదాన్ని. భోజనాలు ఎంతమంది కన్నా పెడతాను కానీ ప్లేస్ లేదు నాకు. దానివల్ల ఈ తగ్గించి జనాన్ని ఇప్పుడు 2,000 మందికి భోజనాలు ఏర్పాటు చేసుకున్నాను. అదమ్మ దేవి పుత్రిక కనక విజయలక్ష్మి నా పేరు. నన్ను అందరూ అమ్మనే పిలుస్తారు. Daniel